వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఒక జావా ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా రాయాలో చూద్దాము. ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇంట్ ఎక్స్, ఇంట్ వై, తర్వాత ఇంట్ టోటల్. సో తర్వాత కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను. ఏంటిది? కన్స్ట్రక్టర్ వితౌట్ ఎనీ పారామీటర్స్. సో దీంట్లో ఏం చేస్తున్నాను, ఎక్స్ వాల్యూ వచ్చి 20 ఇనిషియలైజ్ చేస్తున్నా, వైలోకి 30 పెట్టుకుంటున్నాను. ఇది కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్. సో ఇంకొక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను, ఇంకొక పారామీటర్ తీసుకుంటున్నాను, ఏ తీసుకుంటున్నాను. ఎక్స్లోకి ఏ, వైలోకి కూడా ఏ పెట్టుకుందాం. సో తర్వాత థర్డ్ మెథడ్ తీసుకుంటున్నా, టెస్ట్ సమ్. సో దీంట్లో 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను, ఇంట్ ఏ, ఇంట్ బి. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్లోకి ఏ పాస్ చేద్దాము, వైలోకి బి పాస్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేసాము, 3 కన్స్ట్రక్టర్స్ తీసుకున్నాను. టెస్ట్ సమ్ వితౌట్ ఎనీ పారామీటర్స్, టెస్ట్ సమ్ విత్ 1 పారామీటర్, టెస్ట్ సమ్ విత్ 2 పారామీటర్స్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని ఎందుకు అంటున్నాము, మనము ఒక క్లాస్లో 2 or 3 కన్స్ట్రక్టర్స్ ఆఫ్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్ రాసామనుకోండి, దాన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం కదా. సో ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో 3 కన్స్ట్రక్టర్స్ రాసాము. ఫస్ట్ కన్స్ట్రక్టర్ వచ్చి వితౌట్ పారామీటర్స్, సెకండ్ కన్స్ట్రక్టర్ వచ్చి విత్ 1 పారామీటర్, థర్డ్ కన్స్ట్రక్టర్ వచ్చి విత్ 2 పారామీటర్స్. సో ఇంకొకటి కూడా రాద్దాం మనం, వాయిడ్ యాడ్ అనే ఫంక్షన్ రాసుకుందాం. సో ఈ యాడ్లో మనము టోటల్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం కదా, ఇన్స్టెన్స్ వేరియబుల్. సో టోటల్లోకి మనం ఇక్కడ ఏం చేస్తాము, ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తున్నాను. సో ఏమవుతుంది, ఎక్స్లో ఉండే వాల్యూ వైలో ఉండే వాల్యూని యాడ్ చేసి టోటల్లో పెడుతున్నాం. సో మెయిన్ ఫంక్షన్ రాయాలంటే ఖచ్చితంగా ఈ పైన ఇలా రాసుకోవాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో మెయిన్ ఫంక్షన్ ఇలానే ఎందుకు రాయాలా అనే దాని గురించి నేను వీడియో పెట్టాను, మీరు వెళ్ళి ఒకసారి చూడండి, బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాం కదా, ఇప్పుడు మనము ఆ కన్స్ట్రక్టర్స్ కానీ ఆ మెథడ్స్ ఇప్పుడు వాయిడ్ యాడ్ అని ఉంది కదా, ఈ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలా, ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, టెస్ట్ సమ్ అనేది క్లాస్ నేమ్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, క్లాస్ నేమ్, నేను ఆబ్జెక్ట్ వచ్చి S1 అనుకుంటున్నా, ఈక్వల్ టు న్యూ అనేది ఆపరేటరు. సో తర్వాత క్లాస్ నేమ్, ఇది టెస్ట్ సమ్ అనేది కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఇలా రాసామనుకోండి, ఏది కాల్ చేస్తుంది, టెస్ట్ సమ్ అనేది ఏం పెట్టాము మనము ఇక్కడ చూసారా, టెస్ట్ సమ్ వితౌట్ పారామీటర్స్ ఒకటి రాసాం కదా, ఆ మెథడ్ కాల్ చేస్తుంది. సో ఇంకొకటి క్రియేట్ చేద్దాం ఆబ్జెక్ట్. సో S2. మనకి ఇప్పుడు సెకండ్ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలంటే ఏం చేయాలా, ఒక పారామీటరే పాస్ చేయాలా. ఎలా పాస్ చేస్తాము, ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ మనం సపోజ్ 20 పాస్ చేసామనుకోండి, సో దాంట్లో అప్పుడు ఏమవుతుంది, టెస్ట్ సమ్ అని ఒక పారామీటర్స్ చేసాం కదా ఇది, సో ఇది కాల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాము. ఈ ఆబ్జెక్టు మనం సపోజ్ థర్డ్ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలా,
మనము థర్డ్ కన్స్ట్రక్టర్ విత్ 2 పారామీటర్స్ చేసాం కదా. సో అక్కడ మనం 2 పారామీటర్స్ పాస్ చేయాలి. సపోజ్ 50 60 పంపిస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా కాల్ చేస్తాము, ఇక్కడే దీంట్లో 40 పెట్టుకుందాం, కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేస్తాము, ఆబ్జెక్ట్ అంటే s1 డాట్, మనకి ఏం ఫంక్షన్ ఉంది ఇక్కడ, యాడ్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో s1 డాట్ యాడ్, అండ్ తర్వాత నెక్స్ట్ s2 డాట్ యాడ్, తర్వాత s3 డాట్ యాడ్. సో ఇక్కడ ఏం చేసాము, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కదా, యాడ్ మెథడ్ కూడా రాసాం కదా. సో యాడ్ మెథడ్ని మనము కాల్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏం చేద్దాము, ఈ టోటల్ని కూడా డిస్ప్లే చేద్దాము, లేకపోతే మనకు తెలియదు కదా దాంట్లో ఏం వాల్యూ ఉంది టోటల్లో అనేది తెలియదు కదా. సో డిస్ప్లే చేసామనుకోండి, సో మనకి టోటల్లో ఎంత వాల్యూ ఉంది మనకు తెలిసిపోతుంది. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ రాసాము, మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసాము, మనకి ఏ కన్స్ట్రక్టర్ అయితే కాల్ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనము పారామీటర్స్ పాస్ చేసాము. సో ఫస్ట్ చూసారా వితౌట్ పారామీటర్స్ కాల్ చేసాము, సెకండ్ చూసారా మనం ఒక పారామీటర్స్ కాల్ చేసాము, థర్డ్ వచ్చి 2 పారామీటర్స్ కాల్ చేసాము. సో బేస్డ్ ఆన్ హౌ మెనీ పారామీటర్స్ వీఆర్ పాసింగ్ వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, ఓన్లీ దట్ కన్స్ట్రక్టర్ విల్ బి కాల్డ్. సో ఇప్పుడు ఏం చేసాము, ఆబ్జెక్ట్స్ s1 s2 s3 క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు యాడ్ అనే మెథడ్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాము. సో యాడ్ అనే మెథడ్ ఎలా యాక్సెస్ చేస్తావు, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కదా. సో ఇక్కడ s1 అనేది ఆబ్జెక్ట్, సో s1 డాట్ యాడ్ అంటే ఏమవుతుంది, సో ఫస్ట్ది కాల్ అవుతుంది, ఎందుకంటే s1 అనేది ఫస్ట్ దానికి ఆబ్జెక్ట్ కదా. సో ఇది కాల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, xలోకి 20 వెళ్తుంది, yలోకి 30 వెళ్తుంది, టోటల్ ఏమొస్తుంది 50 వస్తుంది. సో అదే 3 డాట్ యాడ్ అంటే ఏమవుతుంది, సో మనం ఏలోకి 50 పాస్ చేస్తున్నాము, తర్వాత బీలోకి 60 పాస్ చేస్తున్నాం కదా. సో s3 డాట్ యాడ్ కాల్ చేసినప్పుడు 50 xలోకి 50 వెళ్తుంది, yలోకి 60 వెళ్తుంది, సో 50 + 60 సో 110. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా మనము ఏమొస్తుందో. చూసారా ఇక్కడ ఫస్ట్ది 50 వచ్చింది, ఎందుకు 50 వచ్చింది, ఎందుకంటే మనము xలోను 20 yలో 30 పెట్టాము. సో టోటల్ అన్నప్పుడు 20 + 30 50. సెకండ్ టైం ఎందుకు 80 వచ్చింది, బికాజ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాము, 40 అనే పారామీటర్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నాము. సో ఇది కాల్ చేసినప్పుడు సో టెస్ట్ సమ్ ఇంట్ ఏ అనేది కాల్ అవుతుంది. సో అప్పుడు xలోకి 40 వెళ్తుంది, yలోకి 40 వెళ్తుంది. తర్వాత యాడ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, టోటల్ ఈక్వల్ టు x + y కదా. సో x బదులు 40, xలో 40 వాల్యూ ఉంది, yలో 40 వాల్యూ ఉంది, సో టోటల్ ఏమవుతుంది 80. సో 80 ప్రింట్ అవుతుంది. సో థర్డ్ టైం మనం కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము, 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాము, ఒకటి వచ్చి 50, ఇంకొకటి వచ్చి 60. సో టోటల్లోకి ఏమెళ్తుంది, సో టోటల్లోకి 50 + 60, సో xలోకి 50 వెళ్తుంది, yలోకి 60 వెళ్తుంది, సో టోటల్ ఈక్వల్ టు 110. సో ఇది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్.